హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఫస్ట్గా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది లైక్ చేస్తున్నారు నా వీడియోస్, చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు సపోర్ట్ చేయాలి అని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది ట్యూస్డే రోజు వీడియో అండి, మంగళవారం రోజున. సోమవారం నాడు ఆంటీ రాలేదన్నమాట. సోమవారం రాత్రి ఫోన్ చేసి రేపు వస్తుందా రాదా కనుక్కున్నాను. నాకు ప్రాబ్లం అవ్వకూడదు కదా, మళ్ళీ పొద్దున్నే లేచి నేను చేసేసుకుంటాను ఆమె రాకపోతే అని చెప్పి ఫోన్ చేశాను. ఆమె ఏమనిందో తెలుసా, తగ్గితే వస్తుంది లేకపోతే రాను అని అంటే అలా ఎలా కుదురుతుంది, నాకు కూడా కష్టం కదా, నువ్వు రావు అంటే నాకేం ప్రాబ్లం లేదు చెప్పు, నేనే తుడుచుకుంటాను, నువ్వు వస్తాను అని అంటే ఆగుతాను అని అంటే వస్తాను 7:30కు వస్తాను అనింది. ఊరిని అదేంటమ్మా, నాకు కొంచెం త్వరగా రావాలి, ఈరోజు ఎలాగా రాలేదు కదా, నాకు కొంచెం త్వరగా రా రేపు అని అంటే 7:10కి వచ్చింది. నిజంగా ఒకసారి నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు పనుల మీద డిపెండ్ అవ్వకుండా మనమే చేసుకోవాలి అని అనిపించేస్తుంది. కానీ చేసుకోలేకపోతున్నాను, అందుకని చెప్పేసి నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాను. నేను ఈ పనులన్నీ చేసి వాకింగ్ చేసి ఆఫీస్కి వెళ్ళి వచ్చి వీడియోస్ కూడా తీస్తున్నాను కదా, నాకు ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసే నేను మెయిడ్ని పెట్టుకున్నాను. బేసిక్గా ఇదివరకు నేనే చేసుకునేదాన్ని, నాకు ఇంకా అసలు టైం సరిపోవట్లేదు, ఓపిక ఉండట్లేదు, ఏది చెయ్యాలన్నా ఇంక ఇంటి పనే సరిపోతుంది అని చెప్పి మెయిడ్ని పెట్టుకుంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఇలా చేస్తారు. చెప్పి మానేస్తే మనకు ఐడియా ఉంటుంది, చెప్పకుండా మానేస్తే నాకైతే నిజంగానే కోపం వచ్చేస్తుంది. అట్లీస్ట్ చెప్పాలి కదా అని చెప్పి అలా అనిపిస్తుంది అనమాట. తను వచ్చింది కదా, దగ్గరుండి ఊడిపించుకుంటున్నాను. ఎందుకంటే నిజం చెప్పాలంటే సోమవారం నాడు ఊడ్చుకోలేదండి. నాకు 7:15కి చెప్పింది తను రాను అని చెప్పి. నాకు మా ఇల్లు తుడుచుకుని సర్దుకుని చేసుకునేసరికి 2 hours మినిమం పడుతుంది. ఇంకా 7:15కి చెప్తే నేను 8:30 8:40 కల్లా నేను వెళ్ళిపోతాను ఆఫీస్కి, ఇంటి నుంచి. అప్పుడు స్టార్ట్ చేస్తే నేను ఏ పని చేసుకోగలుగుతాను. ఇంకా అందుకని చెప్పేసి అలా ఉంచేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. నిజంగా నాకు సోమవారం రాత్రి అయితే ఎంత చిరాగ్గా అనిపించిందో తెలుసా. పొద్దున్నే లేచాను మంగళవారం రోజున, ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నా. అంటే మొన్న గ్యాస్ బల్ల తుడుచుకున్నాను సోమవారం నాడు, ఇంకా వంట చేసేసి ఆంటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. తను వచ్చేసరికి ఇంకా దగ్గరుండి ఊడిపించుకుని తుడిపించుకున్నాను అనమాట. ఇంకో నేను డస్టింగ్ కూడా చేసుకుంటాను కదండి, డస్టింగ్ చేస్తున్నాను. సోఫాలు అవి అన్నీ కూడా తుడుచుకుంటాను అనమాట. అసలే నాకు మొన్న చేసుకోలేదనే ఫీలింగ్, ఇంకా ఎక్కువ ఫీలింగ్ అనమాట. నీట్గా లేకపోతే బాగోదు, ఉండలేము, ఇలాంటివి ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యన. అందుకని చెప్పి కూడా కొంత నేను క్లీనింగ్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను అనమాట. మెయిడ్స్తో ఇలాగుంటుందండి నాకైతే. మీకు మెయిడ్స్తో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. ఈరోజు ఈజీగా అయిపోవాలి అని చెప్పి మొన్న మొక్కజొన్న గింజలు ఒలిసాను కదా, ఆ గింజలతో బ్రౌన్ రైస్తో అన్నం వండేసాను. ఇందులో చికెన్ మసాలా వేసాను కానీ చికెన్ వేయలేదు. ఇది మొక్కజొన్న రైస్ అనమాట, కార్న్ రైస్. చాలా స్పైసీగా ఉంది. నెయ్యితోనే చేశాను, నెయ్యితో చేశాను కాబట్టి కొంచెం కాంపెన్సేట్ చేసింది అని అనుకుంటున్నాను. లేకపోతే కారం చాలా కారంగా ఉందన్నమాట. ఉప్పు కూడా బేసిక్గా ఉప్పు కారాలు చాలా తక్కువ తింటాము, అందుకని చెప్పో ఏంటో నాకు బాగా కారం అనిపించింది. ఇంక ఇలాంటివి వండుకుంటే కూర వండుకోవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి ఇంక ఇలాంటివి వండేస్తూ ఉంటున్నాను అనమాట. ఈ మధ్యన బయట తింటాం ఎందుకు అని చెప్పి ఇదిగో ఇది నేను ఆఫీస్కి పట్టుకుని వెళ్తాను అనమాట. ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదు ఈ మధ్యన అని చెప్పి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను యాక్చువల్గా ధూపం వేయను, కానీ ఈరోజు వెంకన్న బాబుకి
తులసమ్మల్ని పెట్టి పూజ చేసుకుని ఇంట్లో ధూపం వేసాను అనమాట. నాకు నిజం చెప్పాలంటే ఒక పక్కన టైం అయిపోతుంది, కానీ ఈరోజు ధూపం వేసి ఆఫీస్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. ధూపం వేసేసిన తర్వాత ఇది షూట్ చేశాను అనమాట. ఆఫీస్కి వెళ్ళే ముందర మా ఇంటిని కొంచెం మార్చాను, కొంచెం కాదండి, జస్ట్ ఎంట్రన్స్ వేలో ఇది పెట్టాను అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్లో చెప్పండి. మొన్న కూడా అడిగాను నేను మిమ్మల్ని. ఇది కార్నర్, నాకు చాలా ఇష్టమైన కార్నర్ ఇది. ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఇవి ఇక్కడే పర్మనెంట్గా ఉంచేద్దాము అని అనుకుంటున్నాను. ఇంకా అన్ని బ్యాగ్స్ అంతా రెడీ అయిపోయింది, తలుపులన్నీ వేసేసాను. మీకు చూస్తే బాల్కనీలో ఓపెన్గా లేదు చూసారా, ఇంకా తలుపులన్నీ వేసేసాను. నాకు కూడా టైం అయిపోతుంది కదా అని చెప్పి. ఇంకో ఇక్కడ ఉండాలి కదా, అదేంటి మన ఫ్లవర్ పాట్, అది పింగాణి పాట్, అది తీసేసి ఎంట్రన్స్లో పెట్టాను అనమాట. కొంచెం అది లుక్ బాగుంది అని అనిపించింది. ఇక్కడ ఓన్లీ ఇత్తడి పల్లెంతో ఉర్లి పెట్టాను అనమాట. బెడ్రూమ్ సోఫాకి వంటగదికి మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుంది కదా, అది. ధూపం వేసాను కదా, తలుపులన్నీ వేసేసాను, మంచి స్మెల్ వస్తుంది. సోమవారం సాయంత్రం ఏమైందంటే తలుపులు కొంచెం తీసేసరికి మెస్ డోర్స్ దోమలు ఎక్కువ వచ్చేసాయి. అమ్మో మన వల్ల కాదులే అని చెప్పి ఈరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మూడు దగ్గర బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో అంతా కూడా ఆల్ అవుట్ ఆన్ చేసేసి వెళ్ళాను అనమాట. ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూసారా, నా కోసం ఇవన్నీ వెయిట్ చేస్తున్నాయి. అమ్మో సాయంత్రం వచ్చి సర్దుకోవాలి అని అనుకున్నాను, కానీ సర్దలేదండి. చాలా టయర్డ్ అయిపోయి వస్తున్నాను. ఈరోజు సాయంత్రం కూడా నేను వీడియో షూట్ చేశాను, అది ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను చూడండి. మా వంటగదిలోకి బయటికి ఇలా కనపడుతుంది అనమాట. వంటగది నుంచి మేము బయటకు కూడా డైరెక్ట్గా చూసుకోవచ్చు, బయట వాళ్ళు కూడా మేము వంటగదిలో ఉంటే చూడొచ్చు అనమాట. ఓపెన్ కిచెన్ కదా మాది, బెడ్రూమ్లో తప్ప మిగతా వంటగదిలో ఉన్న ఎక్కడున్న బాల్కనీలో నుంచి కూడా నేను ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటాను బయట ఉన్న వాళ్ళతో. ఇల్లు అయితే ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. సాయంత్రం ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి ఈరోజు 8-11 ఎంతో అయ్యింది. ఫస్ట్ అయితే వాకింగ్కి వెళ్ళిపోయాను. నేను చేసిన తప్పు ఏంటంటే చల్లగానే ఉంది కదా అని చెప్పి జుట్టు అలాగా చిన్న క్లిప్ పెట్టుకుంటాను కదా, అలాగ వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. గాలేసేసింది, బాగా చిక్కులుగా పడిపోయినట్టుంది. బేసిక్గా నాది కర్లీ హెయిర్, ఇంకా చిక్కులు పడిపోయేసరికి చిరాకు వచ్చేసి కిందకు వచ్చి ఫస్ట్ అయితే నూనె పెట్టుకుంటున్నాను అనమాట. 10,000 స్టెప్స్ వేసేసాను ఈరోజు. సాయంత్రం అప్పుడు వాకింగ్ చేశాను. ఇంకో మొన్న హెర్బల్ ఆయిల్ తెచ్చాను కదా, ఇది ప్యూర్ ఆయుర్వేదిక్, ఇది న్యాచురల్ అనమాట. ఇది రోజ్మెరీ అండ్ హెన్నా కలిసిన ఆయిల్, అది రాసుకుంటున్నాను అనమాట. చిల్లు పెట్టాను పినీస్తో. మీలో ఎంతమంది అలా చేస్తారనేది నాకు కమెంట్స్లో చెప్పండి. స్మెల్ అయితే చాలా బాగుంది. రోజ్మెరీ ఉంది కదా, జుట్టు ఎలా ఉంటుందో ఇంకా చూడాలి అని అనుకున్నాను. నూనె అయితే రాసేసుకుని ఫ్రెష్ అయిపోయాను, స్నానం చేసేసి వచ్చాను. కూరలు తెచ్చామన్నమాట. ఇది వచ్చేసి చామగడ్డ టమాటా, ఇది క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఫ్రై. థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాలీఫ్లవరు క్యాబేజీ తినకూడదు అని అంటారు కదా, కానీ నాకు డాక్టర్ అలాంటిది ఏం లేదు, నువ్వు అన్నీ తినొచ్చు అని చెప్పారు. అసలు నేను ఏది తినకుండా ఉండను, అన్నీ తింటాను. ఈ మధ్యకాలంలో ఇంకా అన్నీ తింటున్నాను అనమాట. ఇంకో అన్నం తింటున్నాను. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసండి, లిటరల్గా 10:30 నైట్ 10:30కి అన్నం తింటున్నాను అనమాట. నేను కర్రీస్ తెస్తాను కదా, అక్కడ నుంచి చామగడ్డ కూర చాలా బాగుంటుంది, కానీ ఫుల్ స్పైసీ ఉంటుంది. అమ్మో నాకు కారం వేసేసింది బాగా, ఇంకా తప్పదు కదా, నాకు ఇష్టం ఒకటి, ఇంకా అలాగే తింటా ఉన్నాను అనమాట. బేసిక్గా అంటానే ఉన్నాను, తింటానే ఉన్నాను, అలా ఉంటుంది అనమాట నాతోటి. అన్నం తినేసి ఇంకా కొంచెం గిన్నెలు అవన్నీ అంటే బాక్సులు, ఇంకో దేవుడు పొద్దున్న ధూపం వేసాను కదా, ఇవన్నీ ఉంటే ఇంక ఇవన్నీ ఎక్కడవక్కడ సర్దేసి ఫస్ట్ ఒక చెంబుడు నీళ్ళు తాగాలి, వెంటనే తాగకూడదని ఇంకా చెంబుడు నీళ్ళు తాగాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇంకా పడుకోవడానికి రెడీ అవుతున్నానండి.
నా మెస్ డోర్ అదే బయట బాల్కనీలో తలుపు వేసేసాను. చిల్డ్రన్ బెడ్రూమ్లో బాల్కనీ తలుపు ఎప్పుడూ తీసే ఉంచుతున్నాను, అంటిల్ మనం బయటికి వెళ్తే తప్ప తీసే ఉంచుతాను అనమాట. ఇంకో నీళ్ళు పట్టుకుంటున్నాను, చాలా కారంగా ఉంది, నీళ్ళు తాగుతున్నా. యాక్చువల్గా ఇక్కడ మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి మార్చాలి, ఎండిపోతున్నాయి టిప్స్ అని అనుకుంటున్నాను, కానీ అసలు మార్చట్లేదు. అదే చూస్తున్నాను అనమాట. ఏంటి ఏర్లు వచ్చినాయి కింద, కానీ అవి ఆకులు ఎండిపోతున్నాయి. అయ్యో అనుకున్నాను, నీళ్ళు ఉన్నాయి అందులో, అందుకే అంత పరీక్షగా చూస్తున్నాను అనమాట. టైం చాలా అవుతుంది, అబ్బా రోజు ఇలాగే అవుతుంది ఏంట్రా బాబు అని మనసులో అనుకుంటున్నాను. కానీ తప్పదు కదా, నేను యూట్యూబ్ వీడియోస్ అయితే స్కిప్ చేయొద్దు అని అనుకుంటున్నానండి. నాకు ఇప్పటి వరకు ఒక్క పేమెంట్ కూడా రాలేదు, అయినా నేను స్కిప్ చేయకుండానే చేస్తున్నాను వీడియోస్. ఇంకా పడుకునే ముందర మా నాని ఫంక్షన్ ఉంది కదా, ఫేషియల్స్ అలాంటివి ఏం చేయించుకోకూడదు అని డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పేసి ఇది బాగా పనిచేస్తుందండి. ఇది నైట్ సీరము, విటమిన్ సి, ఇది గార్నియర్ వాళ్ళదనమాట. చాలా బాగా పనిచేస్తుంది. నాకు నల్ల మచ్చలు ఇలాంటివి గిల్లుకుంటూ ఉంటాను కదా, మూతి చుట్టూరు నాకు చాలా నల్లగా ఉంటుంది బేసిక్గా. ఇంకా ఇలాంటివన్నీ రాసుకుంటే తెల్లగా అయిపోతుంది అనే ఫీలింగ్లో నాకు బాగా పడిందిలేండి ఇది. ఇంకా అది రాసుకుంటున్నాను అనమాట. ఒక 3 డేస్ నుంచి నైట్లో ఇంకా అది రాసేసుకుని మన కోసం కొన్ని బట్టలు వెయిట్ చేస్తున్నాయి అన్నమాట. ఇంకా బట్టలు కూడా సర్దేసి మడత పెట్టేసి సర్దేసుకున్నాం అనుకోండి, గిన్నెలు సర్దలేదు ఈరోజు, రేపు పొద్దున్నే లేవాలి. వాకింగ్కి కూడా వెళ్తున్నాను కదా నైట్లో, టైం సరిపోవట్లేదు. ఇదిగో ఈ నైటీని చూసారా, ఇది చాలా పొడుగుంది అని చెప్పి మొన్న ఆదివారం నాడు కుట్టాను, కట్ చేసి. సరిపోతుందా సరిపోవట్లేదా అని చూసుకున్నాను, కరెక్ట్గానే సరిపోయింది. ఇవన్నీ వాన బాధితులు అనమాట. ఇంకా ఆరలేదు కదా అని చెప్పి కుర్చీల్లో ఆరేస్తాను కదా, అందులో భాగంగా ఈరోజు మడత పెడుతున్నాను అనమాట. తీసి చిరాకు వచ్చింది మొన్న వానకి. ఇంకో ఫైనల్గా బట్టలు కూడా మడత పెట్టేసి ఇంకా గో టు బెడ్ టైం వచ్చేసింది. చాలా లేట్ అవుతుంది ఈ మధ్యన, ఇంకా త్వరగా పడుకోవాలి అని చెప్పి ఇంకా బట్టలన్నీ సర్దేసి పడుకున్నాను అనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.